ఇవాటి రోజున చాలామందికి మన యొక్క ధర్మం అంటే చాలా గౌరవం ఉంది, అలాగే దీని గురించి సామాన్యమైనటువంటి జ్ఞానం ఉంది, అదంతా వాస్తవమే. కానీ ఇది సరిపోదు. ఎందుకు అనంటే మనకి మన యొక్క ధర్మం గురించి గౌరవం ఉంది, అలాగే దీని యొక్క పరిజ్ఞానం సామాన్యంగా ఉంది. కానీ ఏమవుతోంది, ఎవడో ఒకడు సగం సగం దీని గురించి తెలుసుకొని ఏదేదో నోటికొచ్చినట్టు మాట్లాడిన వెంటనే మనకే మన ధర్మం గురించి సందేహం కలుగుతుంది, గందరగోళం కలుగుతోంది. ఇది సరో కాదో, వాడు చెప్తున్నదే సరేమో అని మనకు అనిపిస్తూ ఉన్నది. ఎందుకు అలా అనిపిస్తోంది అనంటే మన ధర్మం గురించి సరైనటువంటి జ్ఞానం మనకి లేకపోవడం వల్ల. ఒక కర్రని మనం గట్టిగా పాతినప్పుడు ఎంత లోతుగా దాన్ని పాతుతామో అది అంత బలంగా నిలబడుతుంది. ఆ కర్ర అనేది గట్టిగా మనం పాతితే, లోతుగా పాతితే అది గట్టిగా నిలబడుతుంది. దాన్ని ఎవరు కూడా కదిలించడానికి సాధ్యం కాదు. ఊరికే పైపైన పాతినప్పుడు ఏమవుతుంది అనంటే కాస్త గాలి వచ్చినా చాలు కింద పడిపోతుంది, అథవా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి దాన్ని ఒకసారి అలా తోస్తే చాలు కింద పడిపోతుంది. అలా కాకుండా అది గట్టిగా నిలబడాలి, దాని మీద ఇంకంత భారం వేసినా కూడా దాన్ని మోసేట్టుగా ఉండాలి అనంటే లోతుగా దాన్ని పాతాలి. అదే రకంగా మన యొక్క ధర్మం, మన యొక్క భారతీయ సంస్కృతి ఇదంతా ఏదైతే ఉందో దీని గురించి ఒక లోతైనటువంటి అధ్యయనం మనకి కావాలి, లోతైనటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి. అప్పుడు ఒకడు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా కూడా మనకి ఏ విధమైనటువంటి విక్షేపము కలగదు, మనకి ఏ విధమైనటువంటి గందరగోళం కానీ సందేహాలు కానీ రాకుండా మనం దృఢంగా ఉండగలుగుతాం.